వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాష్ట్రంలో పెద్ద రెడ్లంటే మొదటిగా గుర్తొచ్చేది నెల్లూరు జిల్లా. అలాంటి జిల్లాలో మొదటి వరుసలో గుర్తొచ్చే కుటుంబంలో మేకపాటి కుటుంబం ఒకటి. అలాంటి కుటుంబం నుండి ఒకటికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైసీపీ అధిష్టానం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా అధిష్టానం పార్టీకి దూరంగా పెట్టింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీలో చేరి పదవులు దక్కించుకుంటే మేకపాటికి అన్యాయం జరిగింది. 2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు పెద్ద రెడ్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేసింది. కానీ ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీటు కేటాయించారు. కానీ మేకపాటికి మాత్రం టికెట్ ఇవ్వకుండా కాకర్ల సురేష్ కి ఇచ్చారు. దీంతో పాటు వీళ్ల గెలుపు బాధ్యత కూడా చంద్రశేఖర్ రెడ్డి పైనే పడింది. అయినా మేకపాటి మాత్రం దాన్ని సవాల్గా తీసుకుని వీళ్లను గెలిపించారు. టీడీపీ అధిష్టానం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా ఆయన సతీమణి మేకపాటి శాంతికుమారి తెలుగుదేశం పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారు. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో అన్నదానాలు, ప్రత్యేక పూజల కోసం లక్షల్లో ఖర్చు చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా ఉంటూ ప్రచార కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత స్పీడ్ పెంచింది. నిరంతరం పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేసింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి శాంతికుమారి దంపతులు తీవ్రంగా కష్టపడ్డారు. దీంతో వీరంతా ఎన్నికల్లో సునాయాసంగా గెలిచారు. వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు పెద్ద రెడ్లలో 2 పదవులు దక్కించుకోగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం అధిష్టానం మొండి చేయి చూపింది. ఇప్పటికీ టీడీపీ వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇటీవల ప్రకటించిన మొదటి విడత, 2వ విడతల్లో నామినేటెడ్ పోస్టుల్లో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అన్యాయం జరిగిందని అభిమానులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అధిష్టానం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన చిన్న స్థాయి నాయకులకు కూడా న్యాయం జరిగితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం టీడీపీ అధిష్టానం అన్యాయం చేస్తుంది. తమకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుని, యువనేత నారా లోకేష్ ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని పలుమారు కలిసినప్పటికీ మేకపాటి దంపతులకు న్యాయం జరగలేదు. కూరలో కరివేపాకులాగా మేకపాటి దంపతులను వాడుకుని వదిలేశారని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో అయినా ఒకటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కానీ, ఆయన సతీమణి శాంతికుమారికి కానీ కేటాయించాలని మేకపాటి అభిమానులు కోరుతున్నారు.